ఎవరి కోసం వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? చిన్న చిన్న పూల కోసం వచ్చారు. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దొరుకుతాయంట, అందుకని చెప్పి హైదరాబాద్ నుంచి వచ్చారు పూల కోసం. అవునా కదా? చూడండి, మీరు నవ్వుతుంటే పూలు కూడా మీ ముందు బాగాలేవు, మీరే బాగున్నారు పూల కంటే మంచిగా, అంత బాగా నవ్వుతున్నారు. ఒకసారి అక్కయ్యకి మరి మీకోసం వస్తే చప్పట్లు కొట్టాలా లేదా? వెరీ గుడ్. ఓకే, మరి అక్కయ్య ఏం చేస్తారు? ఎక్స్పెక్ట్ చేయండి. ఏం చేస్తారు అక్కయ్య? చెప్పండి, ఏది వస్తే అది చెప్పచ్చు. సాఫ్ట్వేర్. వెరీ గుడ్. ఇంకా హైదరాబాద్ అంటేనే సాఫ్ట్వేర్. వెరీ గుడ్. ఒకసారి చప్పట్లు కొట్టండి అమ్మా. మోటివేషనల్ స్పీకర్. సూపర్. ప్రతి ఒక్కరి దగ్గర శక్తి, జ్ఞానం అన్నీ ఉంటాయి, దాన్ని మోటివేట్ చేయాలి. ఆంజనేయ స్వామి కూడా మర్చిపోయాడు, ఆయనకు శక్తి ఉన్నది మర్చిపోయాడు. ఆయన ఎగరగలడం అనే శక్తి ఉంది కానీ మర్చిపోయాడు. ఎవరు మోటివేట్ చేశారు చెప్పండి? జాంబవాన్. అందుకే ప్రతి ఇంట్లో కూడా వృద్ధులు, పెద్దవాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉంటే ఏమవుతుందో తెలుసా? మనను మోటివేట్ చేస్తారు. అవునా కదా? ఇప్పుడు వారు మనకి రామాయణము, మహాభారతము ఇట్లాంటి మంచి మంచి విషయాలు చెప్పడానికి వచ్చారు. కానీ మీరు అనుకుంటూ ఉంటారు, అయ్యో మాకెందుకు రామాయణం తెలుసు, మేము మహాభారతం విన్నాము అనుకుంటారు. మీరు ఇడ్లీ ఇక్కడ బండి మీద ఎప్పుడైనా తిన్నారా అండి? ఎక్కడైనా బండి మీద తిన్నారా? ఇడ్లీ తిన్నారు కదా? హోటల్లో తిన్నారా? మరి లోపల కూర్చొని తిన్నారా? బండి మీద బాగుందా, హోటల్లో బాగుందా? హోటల్లో బాగుంది. పోనీ ఇంట్లో తిన్నారా ఎప్పుడైనా? ఇంట్లో అమ్మ చేసింది, అక్క చేసింది తిన్నారా? ఏది బాగుంది అన్నిటికంటే? అమ్మ చేసింది బాగుంది. ఈ రామాయణం, మహాభారతం కూడా అక్క చెప్తే బాగుంటుంది, అందుకే అక్కతో వినాలి. అవునా? చాలా బాగా రుచికరంగా ఉంటుంది. ఏది కావాలి మనకు? రుచికరంగా ఉండేదే కావాలి, టేస్ట్ ఉండేదే కదా. అందుకని చెప్పి వారు మీకోసం వచ్చారు. ఒక్క చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఎవరెవరు, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం చెప్పాను మీకు గుర్తులేదు, నాకు తెలుసు. ఎవరెవరు పొద్దున్నే తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కారం చేశారు ఈరోజు? చేతులు ఇవ్వటండి, చేతులు ఇవ్వటండి. చేతులు లేబట్టిన వాళ్ళు, చేతులు లేబట్టని వాళ్ళ కోసం చప్పట్లు. ఎందుకంటే నిజం ఒప్పుకున్నారు, వాళ్ళే గ్రేట్. మీరు కూడా నిజం చెప్పారు. ఒకసారి మీరు చప్పట్లు కొట్టండి వీళ్ళకి, మొక్కని వాళ్ళకి. మీరందరూ రేపటి నుంచి మొక్కుతారా? మొక్కుతారు కదా. దీది ఇక్కడికి వచ్చడానికి కారణం, ఎవరైతే తల్లిదండ్రుల కాళ్ళు మొక్కారో వాళ్ళ పుణ్యం వల్ల దీది వచ్చారు. అది మీకు కూడా పుణ్యం వచ్చింది. మీరు ఇంకా మొక్కితే ఏమవుతుంది? ఇంకా బాగవుతారు మీరు. లాస్ట్ టైం చెప్పాను నేను, ప్రతిరోజు ఉదయమే తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చెయ్యాలి. వాళ్ళు వద్దన్నా కూడా చేయాలి. ఎందుకంటే మన భవిష్యత్తు బాగుంటుంది, చదువు బాగా వస్తుంది. మీరు ఏదనుకుంటే ఆ పని అవుతుంది. ఓకే, ఇక ఇప్పటికే సమయం అయింది, మళ్ళీ ఎండ్ వస్తుంది కనుక దీదిని, వారి ప్రవచనాన్ని, పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, పరస్పరదేవో భవ. అందరు ఒక్కసారి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వెరీ గుడ్. సో మీ అందరు ఎగ్జామ్స్ అయిపోయాయా? అందరు బాగా రాసారా? కాన్ఫిడెంట్? నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతున్నారు? వెళ్ళిపోయారా? నెక్స్ట్ క్లాస్
కదా. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? రిజల్ట్ వచ్చాక వెళ్తారా నెక్స్ట్ క్లాస్కి? రిజల్ట్స్ వచ్చేసాయా? రాలేదు. నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయింది. సో రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు కదా. సో ఎవరన్నా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందా? వెరీ గుడ్. నేను మీ కాన్ఫిడెన్స్ కోసం క్లాప్స్ కొడుతున్నారు. వెరీ గుడ్ నాన్న. సో మీ టీచర్స్ మీకు బాగా నేర్పిస్తున్నారు, మీరు బాగా చదువుతున్నారు. సో మీ అందరి కోసం నేను ఒకసారి క్లాప్స్ కొడతా. వెరీ నైస్. సో ఇప్పుడు మీకు ఏం చెప్పారు? అమ్మ నాన్నకు నమస్కారం చేయమని చెప్పారు. ఇద్దరు ముగ్గురే నమస్కారం చేశారు కదా, చెప్పారు. సో అందరూ చెయ్యరు. మరి అందరూ వినాయకుడిని పూజిస్తారా? గణపతి, బొజ్జ గణపతి వచ్చాక 9 days ఎవరెవరు పెట్టుకుంటారు ఇంట్లో? అందరూ పెట్టుకుంటారా? గల్లీలో పెట్టుకుంటారా? మిగతా వాళ్ళు పెట్టుకోరా? మరి చెయ్యి లేపాలి. చెయ్యి నొప్పి వస్తుందా? అందరు లేపాలి. అందరు పెట్టుకుంటారుగా. గణపతి, వినాయకుడు పెట్టుకుంటారు కదా, చేతుల కిందికి దించండి. ఎవరు మీతో మీరు మాట్లాడొద్దు, నాతో మాట్లాడాలి. ఓకే, నాతో మాట్లాడతారా? అయితే మరి వినాయకుడు పూజ మనం 9 days పూజ చేస్తాం కదా దేవుడికి. ఆ వినాయకుడి పూజ ఎందుకు చేస్తాం తెలుసా? ఎవరన్నా మీకు అన్నారనుకో, ఏమో వినాయకుడు ఎందుకు పూజ చేస్తాడు, ఎక్కడ ఉంటాడు తెలుసా అంటే ఏం చెప్తారు మీరు? ఉంటాడా వినాయకుడు? ఎక్కడ ఉంటాడు? వెరీ గుడ్. వాళ్ళ అమ్మ నాన్న పేరేంటిది? వెరీ గుడ్. సో ఆ వినాయకుడికి ప్రథమ పూజకుడు అని పేరుంది తెలుసా. ఫస్ట్ పూజ మనం వినాయకుడిది చేయాలి. శివుడికి ముందు, అమ్మవారికి ముందు, అందరి ముందు ఫస్ట్ వినాయకుడు పూజ చేస్తాము. ఎందుకో తెలుసా? తెలీదా? మీకు తెలుసా ఒకసారి ఏమైందో తెలుసా? చిన్ని వినాయకుడు మీలాగే బుల్లి బుల్లిగా ఉన్నాడు వినాయకుడు. వినాయకుడికి ఒక అన్న ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి. అయితే మీరు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు కొట్లాడుకుంటారా ఇంట్లో? డిషుమ్ డిషుమ్ అవుతుంది కదా. ఇంటికి వెళ్ళంగానే మమ్మీ కొట్టిండు మమ్మీ అవుతుంది కదా. అలా ఇద్దరు కొట్లాడుకుంటున్నారు ఒకసారి. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారనమాట. వచ్చి ఈ చిన్ని వినాయకుడు కాస్త కొంచెం కొంచెం మెల్లగా పెద్దగా అవుతున్నాడు, మనం ఇప్పుడు వీళ్ళకి పెళ్లి చేయాలి అసలు అని అంటారన్నమాట. అయితే మరి ఎవరికి ఫస్ట్ పెళ్లి చేయాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటారు, మరి నాకు ఫస్ట్ పెళ్లి చేయాలి కదా, నేను పెద్ద అయినా కదా అంటారు. అయితే అలా కాదు, ఒక కాంపిటీషన్ పెడదాం. మీకు ఇప్పుడు కాంపిటీషన్ అయింది కదా అందరికీ, ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు కదా, ఇట్లా అయిపోతుంది. సో ఇలాగ మీ ఇద్దరికి ఒక కాంపిటీషన్ పెడతాం మేము. ఏంటిది అంటే, ఈ పృథ్వీ ఉంది కదా, అర్త్ తెలుసు కదా, పృథ్వీ తెలుసా? ఎట్లుంటుంది? రౌండ్ ఉంటుందా ఫ్లాట్ ఉంటుందా? పక్కా రౌండ్ ఉంటుందా? సో గోర్లు తింటే ఆపరేషన్ అయిపోతుంది కడుపులో. గోర్లు తినే వాళ్ళకు ఇట్లా తింటారా ఎవరన్నా? ఎవరెవరు తింటారు? ఎవరికి ఇష్టం ఉంటే నా గోర్లు ఇస్తా తినడానికి. ఏమవుతుంది తెలుసా గోర్లు తింటే? గోర్లు తింటే గోర్లు కడుపులో ఉండిపోయి ఇట్లా ఇట్లా జమ అవుతుంటాయి మొత్తం. అప్పుడు ఒకరోజు అమ్మ కడుపు నొప్పి అంటే డాక్టర్ అంటారు ఆపరేషన్ చేయాలి వీళ్ళకు అంటారు. అట్లా చేయించుకుందాం ఆపరేషన్? వద్దు కదా. మరి తిందామా? వద్దు కదా. సో ఎవరైనా తింటుంటే తిట్టకూడదు, కానీ తినకురా ఆపరేషన్ అవుతుందని గుర్తు చేయాలి మనము. ఓకే. సో మీరు అందరు గుడ్ చిల్డ్రన్ కాబట్టి మళ్ళీ ఒకసారి క్లాప్స్. సో ఏమైందంటే వినాయకుడికి మరి మీరిద్దరు కూడా పృథ్వీకి రౌండ్ తిరిగి రావాలి అంటారు. ఎవరు తిరిగి వస్తారో తొందరగా వాళ్లకు ఫస్ట్ పెళ్లి చేస్తాము అంటారు. ఓకే. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి సన్నగా ఉంటాడు. ఆయనకు వాహనం అంటే కారు ఉంటుంది కదా, ఆయన కారు ఏంటో తెలుసా? వెరీ గుడ్, అందరికీ తెలుసు. వెరీ గుడ్. మరి వినాయకుడు దేని మీద కూర్చుంటాడు? మూషికం మీద కూర్చుంటాడు. వినాయకుడు ఎట్లుంటాడు? బొద్దుగా ఉంటాడు కదా, ఈయన సన్నగా ఉంటాడు. ఆయనకు అనిపిస్తుంది నేను సన్నగా ఉన్నా, నేను నెమలి మీద కూర్చొని షిష్ ఎగిరిపోతే ఫ్లైట్ తొందరగా వస్తుందా, కారు తొందరగా వస్తుందా కదా. సైకిల్ అయితే ఇంకా మెల్లగా వస్తుంది. సో తొందరగా వచ్చేస్తాను అనేసి సుబ్రహ్మణ్య స్వామి ఏమో ఆ ఎలుక ఆయన వాహనం మీద నెమలి మీద కూర్చొని వెళ్ళిపోతాడు. మరి వినాయకుడు ఏం చేయాలి? అయ్యో నేను ఇప్పుడు దీని మీద కూర్చొని తిరిగి వెళ్ళాలి అంటే ఆయన వచ్చేసరికి కూడా నేను అసలు కొంచెం కూడా వెళ్ళలేను, అసలు ఏం చేయాలి అనుకుంటాడు. సో ఒక్కొక్కసారి లైఫ్లో మనము
ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకోండి ఏం చేయాలి అనేసి, మనకు తెలుసు మనం ఇట్లా చేస్తే ఓడిపోతాం, మరి గెలవాలని ఉంటుంది ఒక్కొక్కసారి. మరి ఎట్లా గెలవాలి అంటే ఎట్లా గెలుస్తాం చెప్పండి? ఐడియాతో కదా. అప్పుడు ఏం వాడాలి మనము? ఇది వాడతారా? అందరు వాడతారా? ఇదేంటిది? అందుకోసం టీచర్ ఏమన్నా అడిగితే గుర్తు రాకుండా ఇట్లా అంటాం కదా, ఇట్లా అంటే బయటకు వచ్చేస్తాయి ఐడియాస్. సో జోక్ అంటున్నా. అప్పుడు వినాయకుడు ఏమన్నాడు అంటే ఒక ఐడియా చేద్దాం మనం అంటాడు. ఏం ఐడియా చేస్తాడు అంటే అమ్మ నాన్నల చుట్టూ తిరుగుతారు కదా. శివుడు వినాయకుడు ఏమంటారు, ఓకే మనం అమ్మ నాన్న చుట్టూ తిరుగుదాము అనేసి అమ్మ నాన్నని కూర్చోబెట్టి వాళ్ళకి చుట్టూ తిరుగుతారు, వాళ్ళకి నమస్కారం చేస్తారు, పాదాభివందనం చేస్తారు. అప్పుడు దాకా ఆయన చుట్టూ తిరిగి వచ్చేస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ ఆయన వచ్చేసరికి ఏమవుతుందంటే వినాయకుడికి పెళ్ళి కూడా అయిపోయింది. అరే అదేంటిది, నేను వెళ్ళాను ఇక్కడ, ఏంటిది అసలు పెళ్ళి ఎట్లయింది, అసలు స్టార్ట్ కూడా అవ్వలేదు ఎట్లా అంటే, అప్పుడు వినాయకుడు చెప్పిన మాట ఏంటిదంటే, అమ్మా నేను పృథ్వీ తిరిగి రాలేదు కానీ పృథ్వీ తిరిగినంత పుణ్యం కావాలి కదా ఒక పని కావాలి అంటే, మరి ఆ పుణ్యము అమ్మ నాన్నకు పూజ చేస్తే అదే పుణ్యం వస్తుంది కదా. మరి నేను అమ్మ నాన్న మీ చుట్టూ తిరిగాక నాకు అదే భూలోకం తిరిగినంత పుణ్యం నాకు వచ్చింది కదా, మరి ఆయన కన్నా నేనే ఇక్కడే ఉన్నాను, ఇక్కడే తిరిగాను, భూలోకం పుణ్యం వచ్చేసింది. మరి ఎవరికి తొందర పెళ్లి చేయాలి కదా? ఐడియా కరెక్టే కదా. మన శాస్త్రాల్లో ఏం చెప్తారు అంటే, మేము అమెరికాకి వెళ్ళిపోయినాం, అమ్మ నాన్న మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళిపోతాము, అక్కడ తిరుగుతాం, మేము ఫ్లైట్లోకి వెళ్తాము, మీరు ఇక్కడే ఉండండి, మాకు అవసరం లేదు అంటే అది గొప్పతనం కాదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఈరోజు భూమి మీద ఎందుకున్నాము? మన అమ్మ నాన్న లేకుంటే మనం ఉంటామా? మనం ఉంటాం కదా. అమ్మ నాన్న వల్లే మనం భూమి మీదకి వచ్చాము కదా. వాళ్ళు మనకు చిన్నప్పుడు నడవడానికి రాకుంటే నేడుస్తుంటే మనకు ఎత్తుకొని అన్నం తినిపించి, మనం టాయిలెట్ పోస్తే అన్నీ గలీజ్ చేసి అన్నీ క్లీన్ చేసి మనకు నడిపించారు, మనకు తినిపించారు కదా. మరి అదే సేమ్ థింగ్ అమ్మ నాన్నకు అవుతుంది వాళ్ళు ఓల్డ్ ఏజ్ అయ్యాక. వాళ్ళు ఇప్పుడు బాగుంటారు కదా, వాళ్ళు బైక్ నడుపుతారు, బయటికి వెళ్తారు, మమ్మీ డాడీ తిరిగి వస్తారు. మరి వాళ్ళు ఓల్డ్ ఏజ్ అయ్యాక వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళు కూడా మనలాగా, మనం చిన్నపిల్లలు ఎట్లున్నాం బెడ్ మీద, అట్లా ఒక్కొక్కసారి అమ్మ నాన్న బెడ్ మీద ఉండిపోతారు, వాళ్ళకు బాత్రూమ్కి వెళ్ళడానికి రాదు, వీక్ అయిపోతారు. అప్పుడు వాళ్ళకి ఎవరో కావాలి. మరి అప్పుడు మనం అమ్మ నాన్నకు సేవ చేయాలా, అమెరికాకి వెళ్ళిపోవాలా? ఏం చేయాలి? అమ్మ నాన్నకు సేవ చేయాలి. ఎందుకు? మనకు అమ్మ నాన్న ఉన్నారు అని చెయ్యాలి. రెండోది, మనం ఎప్పుడు మర్చిపోద్దు నాన్న. ఇప్పుడు నేను ఒక బాబేమో నాకు బర్త్డేని చాక్లెట్ ఇచ్చాడు, నేను ఆయనకు థ్యాంక్ యూ అని చెప్పా. ఏమని చెప్పా? మీరు చెప్తారా ఇట్లా ఎవరైనా మీకు హెల్ప్ చేస్తే? ఏ హెల్ప్ చేసినా థ్యాంక్ యూ అంటాం కదా, ఎవరన్నా ఏదైనా ఇస్తే థ్యాంక్ యూ అంటాం కదా. మరి అమ్మ నాన్న మనకి ఇంత చేశాక మనం అమ్మ నాన్న కోసం ఏమి చేయొద్దా? ఎప్పుడు చేస్తాం మనం అమ్మ నాన్న కోసం? చిన్నప్పటి నుంచి మనకు పెంచుతారు, పెద్దగా అవుతాం, మనము ఇంకా పెద్దగా అవుతాం, మనకు చదివిపిస్తారు అమ్మ నాన్న కష్టపడి కదా. మనం పడుకున్న తర్వాత అమ్మ నాన్న పడుకుంటారు, ఇల్లంతా క్లీన్ చేసి మన కోసం సంపాదించి, అంత లైఫ్ అంతా అమ్మ నాన్నది మన కోసం ఉంటుంది కదా. అప్పుడు మనం పెద్దగా అయిన తర్వాత ఓకే, మరి మీరు మమ్మల్ని పెద్దగా చేశారు, అంతా చేశారు, నేనైతే పృథ్వీ తిరుగుతా, మొత్తం వెళ్ళిపోతా, అమెరికాకి వెళ్తా, ఆఫ్రికాకి వెళ్తా, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతా అని వెళ్ళిపోతే, అమ్మ నాన్న బెడ్ రిటర్న్ అయిపోతే ఎవరు చూసుకోవాలి? ఎవరు చూసుకోవాలి చెప్పు? మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతా. అమ్మ నాన్న భోజనం పెట్టేటట్టుగా హోటల్లో భోజనం పెడతారు ఎప్పుడన్నా? హోటల్కి వెళ్తాం కదా మనం భోజనానికి, ఇడ్లీ ఆర్డర్ చేస్తే ఇడ్లీ వస్తుంది కదా. అయితే మా ఇడ్లీ వద్దు, నాకు కొంచెమే చాలు అని అంటే ఎప్పుడన్నా హోటల్ ఆయన వచ్చి అయ్యో నాన్న తిను నాన్న, నువ్వు హాఫే తిన్నావు అని అంటాడు ఎప్పుడన్నా? ఎవరికన్నా అన్నారా? కానీ అమ్మ ఏం చేస్తుంది? తిను నాన్న, హాఫే తిన్నావు నువ్వు, నీ కడుపు మళ్ళీ నిండదు, తినాలి అంటుంది కదా. అప్పుడు ఒక్కొక్కసారి మారం చేస్తే అమ్మ తినిపిస్తుంది మనకు ప్రేమగా, నాన్న కూడా ప్రేమగా తినిపిస్తారు మనకి ఏదైనా కావాలి అంటే అమ్మ నాన్న కొనిపిస్తారు. మరి అలాంటిది మనం పెద్దగా అయిన తర్వాత నాకేం మీరు అవసరం లేదు, నేను వెళ్ళిపోతా, హోటల్ ఆయన లాగా మీకు కూడా ఒక మనిషి నేను పెట్టేస్తాను మీకోసం, వాళ్ళు చూసుకుంటారు, వెళ్ళిపోతానంటే మంచిదా? కాదు కదా. అయితే మనము ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వినాయకుడు పూజ చేస్తాం, 9 days చేస్తాం కదా, పండగ చేస్తాం, ఆయనకు ఉండ్రాలు పెడతాము, మంచిగా అన్నం పెడతాం కదా, డాన్స్ చేస్తాం, అన్నీ చేస్తాం, నిమజ్జనం చేస్తాం. కానీ ఈ స్టోరీ తెలియకుండా ఆయన పూజ చేస్తే ఏం లాభం చెప్పండి?
కదా. ఈ స్టోరీ తెలియదు, ఆయనకి ఎందుకు పూజిస్తున్నాం మనం తెలీదు. సో మనం 9 days కూడా రోజు కూడా ఆయనను పూజ చేస్తే ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, వినాయకుడికి పూజ చేస్తున్నామంటే, వినాయక నువ్వు ఎలాగైతే అమ్మ నాన్నను పూజించావో అలా మేము కూడా మా అమ్మ నాన్నకు హెల్ప్ చేస్తాము, పూజ చేస్తాము, నమస్కారం చేస్తాము కదా. ఇప్పుడే కాకుండా పెద్దగా అయిన తర్వాత కూడా మేము ఎప్పుడు అమ్మ నాన్న మమ్మల్ని ఎలా చూసుకున్నారో మేము అమ్మ నాన్నలు అలా చూసుకుంటాము. చూసుకుంటారా మరి? ఎవరెవరు చూసుకుంటారు అలాగా? వెరీ గుడ్, క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకు ఒకటి తెలుసా నాన్న, ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఈ సృష్టిలో మీరు ఎంత డబ్బన్నా సంపాదించవచ్చు, ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ, మిలియన్స్ వస్తాయండి, అమెరికాకు వచ్చేయండి అంటారు. కానీ ఎంత డబ్బులు ఇస్తే మీకు అమ్మ నాన్న ప్రేమ దొరుకుతుందా చెప్పండి? దొరుకుతుందా? చాలామందికి అమ్మ నాన్నలు ఉండరు, తెలుసా మీకు? మీరు ఫోన్లో కూడా చూస్తారు కదా, ఉండరు చాలామందికి. వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇస్తే అమ్మ నాన్న ప్రేమ దొరుకుతుంది? దొరకదు. అలాంటిది మనందరికీ అమ్మ నాన్న దొరికారు అంటే మనం చాలా లక్కీ. మీరు లక్కీనా కదా? మనకు అమ్మ నాన్న ఉన్నారు, ఎంత లక్కీ మరి. అలాగా మనము అమ్మ నాన్నకు రోజు నమస్కారం చేయడంతో పాటు పెద్దగా అయిన తర్వాత కూడా వినాయకుడిలాగా, సుబ్రహ్మణ్య స్వామిలాగా తిరిగి రావడం కాదు, నేను అమ్మ నాన్న చుట్టే తిరుగుతా, అదే నా ప్రపంచం అనుకున్నవాడే ప్రథమ పూజకుడు. అర్థమైందా? ఎన్ని డిగ్రీస్ ఏమీ అవసరం లేదు, నేను మా అమ్మ నాన్నకు పూజ చేస్తా అన్నవాడే గొప్పవాడు. అర్థమైందా? అలా మీరు అందరు చేయబోతున్నారు కాబట్టి మీ అందరి కోసం ఒకసారి క్లాప్స్. సో ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ అందరు రాశారు కదా, బాగా రాశారు కదా. సో ఒకవేళ ఎప్పుడన్నా ఎవరైనా ఫెయిల్ అయ్యారు అనుకోండి, మీరు కాకుండా ఎవరైనా ఫెయిల్ అయ్యారు, అయితే ఏమవుతుంది అంటారు మీరు? ఏమవుతుంది ఫెయిల్ అవుతే? మీరు మాట్లాడాలి నాతో. నేను నచ్చానా మీ అందరికీ? ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే. సో ఫ్రెండ్స్ చెప్పుకోవచ్చు కదా, ఇట్లా చెవులో కూడా చెప్పుకుంటాం కదా మనం, ఇట్లా 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 కదా. మరి అలా నాకు చెప్పాలి మీరు. సో ఒకసారి ఫెయిల్ అయ్యాడు అనుకో, ఒక అన్న ఫెయిల్ అయ్యాడు, ఒక అక్క ఫెయిల్ అయిపోయింది, ఏమవుతుంది ఫెయిల్ అవుతే? ఏమవుతుంది ఫెయిల్ అవుతే? ఏం పర్వాలేదు నాన్న, ఎవరు మీకు తిట్టరు ఇక్కడ, ఇది ఎగ్జామ్ కాదు కదా, జస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నాం మనం అంతే కదా. ఒకవేళ ఎవరన్నా ఏదన్నా స్కూల్ అన్నా, కాంపిటీషన్ అన్నా, స్కూల్లో ఎగ్జామ్ అన్నా, రన్నింగ్ రేస్ అన్నా, ఏదో ఒకటి ఫెయిల్ అయిపోయారు మీరు, అప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? యూ ఫీల్ సాడ్. ఎన్ని రోజులు సాడ్ ఫీల్ అవుతావు? 10 days. 11th day 1 minute అంట, ఇక్కడ ఒకడు 1 minute బ్యాడ్ ఫీల్ అవుతాడు. వెరీ గుడ్. సెకండ్ మినిట్కి ఏమనుకోవాలి మనము? నెక్స్ట్ టైం వీ విల్ డూ ఇట్. వెరీ గుడ్, క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకు ఒక మాట చెప్పనా, మీరందరు పాస్ అవ్వబోతున్నారు, కానీ లైఫ్లో గుర్తుపెట్టుకోండి, మనము కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతాం. అది ఎగ్జామ్స్ కావచ్చు, రన్నింగ్ రేస్ కావచ్చు, ఇప్పుడు పెట్టిన కాంపిటీషన్ కావచ్చు, దేంట్లో అయినా మనకు అనుకున్నంత ఫస్ట్ ర్యాంక్ రాకపోవచ్చు, సెకండ్ ర్యాంక్ రావచ్చు, థర్డ్ ర్యాంక్ రావచ్చు, ర్యాంక్ రాకపోవచ్చు. బట్ మీకు తెలుసా ఈ ర్యాంక్ ఇంపార్టెన్స్ ఎంతో తెలుసా? ఈ ర్యాంక్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది, కానీ ఈ ర్యాంక్కి 0 ఇంపార్టెన్స్ ఉంది. ఇంపార్టెన్స్ ఉంది ఎందుకో తెలుసా? ర్యాంక్ వస్తేనే మనమేం పెద్దవాళ్ళం కాము, కానీ ర్యాంక్ రావాలి అని పెద్దవాళ్ళు ఎందుకు అంటారు అంటే, మీరు రోజు చదువుకోవాలి, మీరు రోజు హార్డ్ వర్క్ చేయాలి అన్న ఉద్దేశంతో అంటారు. కానీ ఒక్కొక్కసారి మనం ఏదో కారణాల వల్ల ఫెయిల్ అయ్యామనుకో, గుర్తుపెట్టుకోండి నాన్న, లైఫ్లో ఈ మార్క్స్ అంత పనికి రావు. లైఫ్లో ఏం పనికి వస్తుందో తెలుసా? ధైర్యం పనికి వస్తుంది. ఏం పనికి వస్తుంది? ధైర్యం అంటే ఏంటిది? ధైర్యం అంటే బీయింగ్ బ్రేవ్. సో బ్రేవ్ ఇన్ వాట్? ఎవరైనా కొట్టడానికా? బ్రేవరీ ఇన్ వాట్? దేంట్లో బ్రేవ్గా ఉండాలి? అర్థం కాలే. స్టడీస్లో బ్రేవా అంటే ఎలా?
చెప్పు నాన్న, ఏం పర్వాలేదు. ఎలా ఎలా బ్రేవ్ ఉండాలి? ఎక్కడ? లైఫ్లో. సో వాట్ ఈస్ బీయింగ్ బ్రేవ్ ఇన్ లైఫ్? నేను చెప్పనా? వింటారా? అర్థమవుతుందా? సో ఒక్కొక్కసారి బ్రేవరీ అంటే 2 బ్రేవరీ ఉంటాయి. ఎవరైనా మనకు వచ్చి కొట్టి తిడితే మనం వాళ్లకు ధైర్యంగా ఎదుర్కొని కొట్టడం. ఎవరైనా దొంగ వాడొచ్చి ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నారు అనుకో మనల్ని, అప్పుడు కిడ్నాప్ అలా అయిన తర్వాత కూడా వాళ్ళ నుంచి అక్కడి నుంచి బ్రేవరీగా మన బ్రెయిన్ యూజ్ చేసి పారిపోవడం. ఓకే, దాన్ని ఒక బ్రేవరీ అంటారు. ఎస్? లేదు అంటే మీరు ఇట్లా నడుస్తుంటే ఒక అబ్బాయి ఏమో బైక్ కిందికి వెళ్ళిపోతున్నాడు, వచ్చేస్తాడేమో అంటే పరిగెత్తుకుంటుకు వెళ్ళి ఆ అబ్బాయిని రక్షించడం. ఓకే, దాన్ని కూడా బ్రేవరీ అంటాం మనము కదా. బ్రేవరీ అంటారా? అర్థమవుతుంది అందరికీ? అందరూ అర్థమైన వాళ్ళు ఇట్లా ఇట్లా అనాలి. ఇట్లా ఇట్లా. కొంతమంది అనట్లేదు, ఇట్లా ఇట్లా ఇట్లా. వెరీ గుడ్, అర్థమైంది కదా. ఓకే, సో ఇంకో బ్రేవరీ ఏముంటుంది తెలుసా? లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు. ఓకే, మనకు డెంటల్ పళ్ళుది చూపిస్తారు కదా, అడ్వర్టైజ్మెంట్ చూసారా? పళ్ళల్లో క్రిములు అని వచ్చేస్తాయి, చూసారా? అడ్వర్టైజ్మెంట్లో చూసారా? అట్లా నిజంగా ఉంటాయా లోపల? ఉంటాయా? చూసారా ఎప్పుడన్నా? హావ్ అనేసి. కానీ మనం భయపడతాం కదా, అమ్మో అట్లా క్రిములు వచ్చేస్తే మమ్మీ ఏమంటుంది? మంచిగా బ్రష్ చేసుకోండి రా, మీకు అప్పుడు క్రిములు రావు అంటుంది కదా. సో క్రిములు అట్లా ఉండవు, అట్లే ఉండవు. కానీ క్రిములు అయితే ఉంటాయి. అవి మన పళ్ళని తినేస్తాయి. అవి మీరు బ్రష్ చేయలేదనుకో అప్పుడు మీ పళ్ళన్నీ పాడైపోతాయి. అర్థమైందా? ఎవరికెవరికి అర్థమైంది? చెయ్యెత్తండి. వెరీ గుడ్. సో అలాగే మన లైఫ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో మనం అందరం ఏమవుతాం? ప్రాబ్లమ్స్ వస్తే భయపడిపోతాం. ఏమవుతాం? భయపడిపోతాం. భయం ఎక్కడ ఉంటుంది? భయం మనసులో ఉంటుంది కదా. భయం బయట కనిపిస్తుందా? భయం అంటే బయట కనిపించదు కానీ మన లోపల ఉంటుంది. ఏమన్నా అవుతుందేమో, అమ్మో ఫెయిల్ అయిపోయాను, అమ్మో నేను ఫస్ట్ రాలేదు, మమ్మీ తిడుతుందేమో, డాడీ తిడతారేమో, టీచర్ తిడుతుందేమో, ఎట్లయితుంది అని మనం చాలా ఆలోచిస్తాం లైఫ్లో ప్రాబ్లం గురించి. కానీ ఫెయిల్ అవుతే ఏం కాదు నాన్న, ఓకే. కానీ ఫెయిల్ అయిన తర్వాత ఎవరైతే చదువుకోరో వాళ్ళు మాత్రం గెలవలేరు. మనం ఏం చేయాలి? ఫెయిల్ అయితే ఛాలెంజ్గా తీసుకొని మళ్ళీ చదివి నేను మళ్ళీ ఫస్ట్ వస్తాను అని పోరాడేవాడు ఖచ్చితంగా ఫస్ట్ వస్తాడు. అవునా కదా? కదా. సో ఫస్ట్ టైం ఫెయిల్ అయినా పర్వాలేదు, సెకండ్ టైం ఫెయిల్ అయినా పర్వాలేదు లైఫ్లో. కానీ ఎవరైతే ప్రయత్నించడో నిజమైన ఫెయిల్యూర్ వాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైందా? మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి కదా. ఏం చేయాలి? వి షుడ్ ట్రై అండ్ ట్రై అనండి. ట్రై అండ్ ట్రై టిల్ వి సక్సీడ్. ట్రై అండ్ ట్రై టిల్ వి సక్సీడ్. ఎందుకంటే మనం అందరం లైఫ్ స్టోరీ ఒకలాగా ఉండదు నాన్న. ఓకే, అందరం లైఫ్ స్టోరీ ఒకలాగా ఉండదు. కొంతమందికి 5th క్లాస్ వచ్చారు కదా, 5th, 6th, 7th, 8th, 9th, 10th, వెంటనే 11th, 12th అయిపోతుంది, వెంటనే డిగ్రీ అయిపోతుంది, వెంటనే మ్యారేజ్ అయిపోతుంది, వెంటనే అన్నీ జరుగుతుపోతాయి. కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక పాపకేమో హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతుంది. గోర్లు ఇట్లా చేస్తే ఆపరేషన్. ఎవరెవరు తింటున్నారు గోర్లు ఇక్కడ స్కూల్లో? నేను చూశాను కొంతమందిని, కానీ బయట చెప్పట్లేదు నేను. ఆకలేస్తే నా గోర్లు తింటారా? నేను పంపిస్తా హైదరాబాద్ నుంచి. చీ కదా, తినకూడదు. ఓకే, సో దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? గోర్లు తినకుండా మనమే కంట్రోల్ చేసుకోవాలి మన మైండ్ని. ఓకే, సో మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి. లైఫ్లో అందరి లైఫ్ ఒకటేలాగా ఉండదు నాన్న. కొంతమంది ఏదో ప్రాబ్లం వచ్చి 1 year స్కూల్కి రారు, వెనక పడిపోతారు. అయితే లైఫ్లో వెనక పడిపోతారా? వెనక పడిపోరు. మీకు ఒక మాట తెలుసా? లైఫ్లో సక్సెస్ అయ్యేది పేదవాళ్ళ, రిచ్ పీపులా? ఎందుకు? రిచ్ పీపుల్ కూడా సక్సెస్ అవ్వచ్చు కాదా? మీకు మాట తెలుసా? 2 ఆన్సర్స్ రాంగ్. మీరు పేదవాళ్ళ, రిచ్ పీపుల్ అన్నది కాదు. సక్సెస్ఫుల్ అయ్యేది ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. ఎవరు సక్సెస్ఫుల్ అవుతారు?
లేదంటే పూర్ పీపుల్కి ఒక రీజన్ ఉంటుంది, మేము పూర్ కదా మేము సక్సెస్ అవ్వలేదని కొంతమంది అనుకోవచ్చు కదా. కానీ ప్రయత్నిస్తే పూర్ పీపుల్ కూడా రిచ్ అవ్వడం మనం చూసాం. ఎగ్జాంపుల్ ఏంటిది? అబ్దుల్ కలాం గారు కదా. అబ్దుల్ కలాం ఈ వాజ్ ఎ వెరీ పూర్ గాయ్ కదా. చిన్న పిల్లోడు, చిన్నప్పుడు ఏం చేసేవాడు ఆయన? పేపర్లు అమ్ముకునేవాడు. తర్వాత దేశానికి ప్రెసిడెంట్ అయ్యారా లేదా? ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఆయన చిన్నప్పుడు ఏం చేసేవారో తెలుసా? టీ సెల్లర్. ట్రైన్ స్టేషన్లో అందరికీ చాయ్ 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 చూస్తారా? చిన్నపిల్లలు ఉంటారు చూడండి. అట్లాంటి మనిషి ఈరోజు ప్రధాని అయి దేశ విదేశాల్లోకి వెళ్ళి అందరితో చప్పట్లు కొట్టించుకుంటున్నాడు ఆయన కదా. ఆయన ఎందుకు గెలిచాడు? ఆయన ప్రయత్నించాడు కాబట్టి గెలిచాడు. అర్థమైందా? సో మనము రిచ్ కాబట్టి గెలుస్తాము అనుకొని ప్రయత్నించకుండా ఉంటే వాళ్ళు గెలవరు. దీనికి ఒక స్టోరీ మీ అందరికీ తెలుసు. ఏం స్టోరీ చెప్పండి దీనికి? తాబేలు. వెరీ గుడ్, మీకు తెలుసు. ఏమవుతుంది? తాబేలు కుందేలు రేస్ పెడతారు కదా. ఈ అందరికీ తెలుసు, కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పుకుంటాం మనము? మీకు తెలియదని చెప్తున్నానా? మీకు గుర్తు తెచ్చుకోవాలని చెప్తున్నాను. తాబేలు కుందేలు ఏమవుతుంది? కుందేలేమో ఫాస్ట్గా పెరుగుతుంది. తను ఏమనుకుంటుందంటే, నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను, నేనే ఎందుకు గెలవను కదా, నేను ఈజీగా గెలుస్తాను అనుకుంటుంది. ఈ వెనక నుంచి మెల్లగా కుందేలు వస్తూ ఉంటుంది, తాబేలు వస్తూ ఉంటుంది. తాబేలు మెల్లగా వస్తుందిలే, వెనక చూసి అది వచ్చేదాకా మనం పడుకుందాము అని పడుకుంటుంది కదా. అప్పుడు దాకా ఏమవుతుంది? అది అలాగే ఆగిపోతుంది. నేను రిచ్ కదా, లేకుంటే నాకు బలం ఉంది, నేను చదువుకుంటా కదా అని పడుకుంటే, ఆ మెల్లగా రోజు ట్రై చేసేవాడు ఏం చేస్తాడు? రోజు మెల్లమెల్లగా రోజు కొంచెం చదువుకుంటా, నేను పేదవాడినైనా నేను ప్రయత్నిస్తా, నా దగ్గర బుక్స్ లేకున్నా కూడా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని చదువుకుంటా. ఇలాగా ప్రతి దాంట్లో ఎవరైతే రోజు కష్టపడతారో వాళ్ళు స్లో అయినా కూడా హీ విల్ విన్ ద రేస్ కదా. స్లో అండ్ స్టడీ విల్ విన్ ద రేస్. ఎస్. సో ఎప్పుడు కూడా మన జీవితంలో నాకు ఈ ప్రాబ్లం ఉంది కదా, నాకు ఆ ప్రాబ్లం ఉంది కదా అని ఎప్పుడు అనుకోవద్దు నాన్న. మన లైఫ్లో ఎవరైతే రోజు ట్రై చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. అర్థమైందా? సో టూ స్టోరీస్ చెప్పాను. మీకు ఏమన్నా అడగాలంటే నాకు అడగొచ్చు. మీరు ఏమన్నా అడుగుతారా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. నేను చెప్పిన దాంట్లో అయినా మీకు ఇంకేమన్నా అడగాలన్నా కూడా అడగొచ్చు. అడుగుతారా ఏమన్నా? యూ వాంట్ టు స్పీక్ సంథింగ్? చెప్పరా? ఏదైనా మీ లైఫ్లో కూడా మీరు కష్టంగా ఉన్నా కూడా, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా యూ కెన్ టెల్ మీ, ఆర్ మీరు ఏదైనా కష్టం ఉన్నా కూడా నేను ఇట్లా గెలిచాను అని మీ స్టోరీ ఏమైనా చెప్పాలన్నా కూడా మీరు చెప్పొచ్చు. యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్, సంథింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్? చెప్పండి. మీరు ఎవరు చెప్పకుంటే నేను వెళ్ళాను ఇక్కడి నుంచి. మీరు నాతో మాట్లాడాలి. నేను మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చాను కదా దూరం నుంచి. మరి మీరు నాతో మాట్లాడుకుంటే నేను సాడ్ అయిపోతా. మరి చెప్పాలి, మంచి స్టోరీ ఏదన్నా చెప్పాలి మీ లైఫ్లో నుంచి ఏదన్నా. మీకు ఏమర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో? వెరీ గుడ్, క్లాప్ ఫర్ హిమ్. నీ పేరేంటి? శ్రీశాంత్. ఓకే, వెరీ గుడ్. శ్రీశాంత్ చెప్పు, ఏం చెప్తావు? లైఫ్లో ఎలా సక్సెస్ఫుల్ అవుతారు? ఎలా అవుతారు చెప్పు. నేను ఇప్పుడు చెప్పాను కదా, చెప్పు. లాస్ట్ చెప్పాను నేను. ఎలా అవుతారు? ప్రయత్నిస్తే అవుతారు. ఏం చేస్తే అవుతారు? ప్రయత్నిస్తే అవుతారు. ప్రయత్నిస్తే ఏమవుతారు? లైఫ్లో గెలుస్తారు. వెరీ గుడ్, క్లాప్ ఫర్ హిమ్. సో ప్రయత్నిస్తావా నువ్వు? Yes. ఒకసారి ప్రయత్నిస్తే ఫెయిల్ అయ్యావనుకో, అప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తా. మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నిస్తా. వెరీ గుడ్, వెరీ గుడ్. దీన్ని బ్రేవరీ అంటారు, దీన్ని కరేజ్ అంటారు. అర్థమైందా? వెరీ గుడ్ నాన్న, ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకెవరైనా చెప్తారా? కూర్చోపో. శ్రీశాంత్కి క్లాప్స్.
ఇంకెవరు చెప్తారు? మీకు ఏమర్థమైంది అన్న నేను చెప్పిన దాంట్లో? ఏమర్థమైంది మీకు? మీరు కూర్చొనైనా చెప్పండి. మీకు లేవలేరా? భయం వేస్తుందా? స్కూల్లో లేస్తారా? కమ్ షేర్ సంథింగ్, సమ్ గుడ్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్, ఆర్ యూ కెన్ ఆస్క్ ఎనీ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. ఇదే కాదు, ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్. మీకు చదువులో ప్రాబ్లమ్స్ ఉన్నా, లైఫ్లో ఏమన్నా ఉన్నా, ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్, ఎనీ డౌట్స్ ఆల్సో యూ వాంట్ టు ఆస్క్, యూ ఆస్క్ మీ. అప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోతాం, మాట్లాడేవాళ్ళు. నేను శ్రీశాంత్తో ఫ్రెండ్ అయిపోయాను ఇప్పుడు నేను. చెప్పండి, లేవాలి. నేను ఇళ్ళని లేకుంటే ఇట్లనే కూర్చోబెడతా ఎండలో. చెప్పండి తొందరగా. ఎవరు చెప్తారు? నో వన్. నేను ఎవరికి నచ్చలేదా? నాతో మాట్లాడరా? నేను సాడ్ అయ్యి వెళ్ళిపోతా హైదరాబాద్కి. మరి లిటిల్ ఫ్లవర్స్ నాతో మాట్లాడలేదు అని నేను సాడ్ అయిపోయాను ఇప్పుడు. ఎలాగ మరి? ఎవరు చేస్తారు నాతో ఫ్రెండ్షిప్? మాట్లాడాలి లేచి. ఏం అడుగుతావు చెప్పు? యూ హ్యావ్ ఎనీ డౌట్? నో డౌట్. అన్నీ వచ్చేసి, వీడికైతే అన్నీ వచ్చేసింది కదా. ఏదన్నా లేచి ఏదన్నా నాతో ఒక సెంటెన్స్ చెప్పండి నాన్న, గుడ్ సెంటెన్స్ ఇన్ యువర్ లైఫ్. మీరు విన్న మంచి సెంటెన్సెస్ ఏదన్నా ఉంటే మీరు నాకు చెప్పండి. అదన్నా చెప్పండి. ఎవరన్నా లేచి. వాట్ ఈజ్ యువర్ నేమ్? వైనవి. వైనవికి క్లాప్స్ ఒకసారి. ఎస్, ఐ గాట్ సిల్వర్ మెడల్ ఇన్ కరాటే. వెరీ గుడ్, క్లాప్స్ ఫర్ హర్. సో నాకు వైనవి కూడా ఫ్రెండ్ అయిపోయింది, తన గురించి నాకు చెప్పింది. అట్లా మీరు కూడా మీ లైఫ్ గురించి ఏదైనా చెప్పండి. నించోని లేచి చెప్పాలి. నీ పేరేంటి? వైష్ణవి. వైష్ణవి ఇస్ మై ఫ్రెండ్, క్లాప్స్ ఫర్ హర్. చెప్పు. మేము రోజు చదువుతున్నాం కానీ గుర్తుండడం లేదు. నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా? రోజు చేయవు కదా. నేను 2 థింగ్స్ చెప్తాను నాన్న. గుర్తుండడం లేదు, ఎంతమందికి ఇట్లా ప్రాబ్లం ఉంటుంది? సో ఫోన్ ఎంతసేపు చూస్తారు మీరు? చాలాసేపు చూస్తారా? చాలాసేపు కదా. ఒప్పుకున్నాడు ఈ అబ్బాయి, ఒప్పుకున్నాడు. ఎంతసేపు చూడాలి ఫోన్? మ్యాక్సిమం ½ అన్ అవర్ టైం పెట్టుకొని చూడండి, పర్వాలేదు చూడాలనిపిస్తే. కానీ మీకు మంచి మెమొరీ రావాలి అంటే మీరు 2 థింగ్స్ చేయాలి. చేస్తారా చెప్పింది? మీరు మిరాకిల్ చూస్తారు లైఫ్లో. రోజు పొద్దున లేచి ఒక 10 minutes సూర్య నమస్కార్ చేయాలి. సూర్య నమస్కార్ ఎవరికెవరికి వచ్చు? సూర్య నమస్కార్ రోజు చేసే వాళ్ళకి మెమొరీ పెరుగుతుంది. ఏమవుతుంది? సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ. ఏదో ఒక్క శ్లోకము రోజు జస్ట్ చదవాలి. మీరు ఏం చేయాలి? సంస్కృత శ్లోకము ఏం చేయాలి? మీకు ఒక మాట తెలుసా? ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, నేను ఇప్పుడు వచ్చాను కదా, నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చాక వస్తాను. రోజు ఒక్క సంస్కృత శ్లోకం ఎవరైతే చదువుతారో వాళ్లకు మెమొరీ పవర్ పెరుగుతుంది. ఇది చేసి చూడండి మీరు. ఓకే, చేస్తారా? సో భగవద్గీత కానివ్వండి, స్తోత్రం కానివ్వండి, రోజు ఒకటి అమ్మ దగ్గర నేర్చుకోండి. లేదు అంటే learngita.com మేడం వాళ్ళు మీకు చెప్తారు, ఇంట్లో కూడా చెప్తారు. ఈ ఫోటో ఇది కూడా రిలీజ్ అవుతుందన్న, మీకు వీడియో మీరు చూడొచ్చు మీరు అందరూ. ఓకేనా? సో learngita.comలో మీకు ఫ్రీగా మీకు టైం ఉన్నప్పుడు భగవద్గీత నేర్పిస్తారు. ఓకే, సో భగవద్గీతలో ఏమో తెలుసా? వెళ్ళినానా? థ్యాంక్ యూ. వైష్ణవి ఈజ్ మై ఫ్రెండ్, క్లాప్స్ ఫర్ హర్. సో భగవద్గీతలో ఏమేమి ఉంది తెలుసా మీకు? భగవద్గీత గురించి ఎవరికి తెలుసు? ఓకే, ఊర్ధ్వమూల గుణ ప్రవృత్తి విషయ ప్రవాహ. వెరీ గుడ్, క్లాప్. మీ అందరి కోసం క్లాప్స్. వెరీ గుడ్. భగవద్గీత అంటే ఏంటో తెలుసా? భగవద్గీత అంటే ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? వెరీ గుడ్, చెప్పు. భగవద్గీత అంటే ఏంటిది? సక్సెస్ అవ్వడం భగవద్గీత చెప్తుందా? ఓకే, భగవద్గీతలో ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి?
చాలా కాదు, నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి, రిపీట్ చేయాలి. భగవద్గీతలో 700 శ్లోకాస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? భగవద్గీత అంటే ఏంటో తెలుసా? ఎవరికి తెలీదా? ఎవరికన్నా తెలిస్తే కూర్చొని చెప్పండి నాన్న కావాలంటే. భగవద్గీత ఎవరికన్నా తెలుసా ఏంటో? మీకు ఒక తెలుసా? భగవద్గీత మ్యాజికల్ బుక్. మ్యాజిక్ అంటే అందరికి ఇష్టం కదా. సో మీరు భగవద్గీత చదవడం స్టార్ట్ చేస్తే మీ లైఫ్లో పెద్ద పెద్ద మ్యాజిక్ అయిపోతుంది తెలుసా. మ్యాజిక్ అంటే ఇష్టం కదా అందరికీ. సో భగవద్గీత అంటే ఇద్దరు మాట్లాడుకున్నారు నాన్న. కృష్ణుడికి అర్జునుడు. ఎవరు కృష్ణుడికి? అర్జునుడు క్వశ్చన్స్ అడిగాడు. ఎలా చదువుకోవాలి, నాకు గుర్తుండడం లేదు. సేమ్ క్వశ్చన్ అడిగాడు. నేను చదువుకోలేకపోతున్నాను, ఫోకస్ ఉండడం లేదు, మనసు అటు ఇటు మొబైల్ దగ్గరికి వెళ్తుంది, టీవీ దగ్గరికి వెళ్తుంది, బయట ఆడుకోవాలనిపిస్తుంది. చంచలం హిమన కృష్ణ ప్రమాథి బలవద్రుడం. ఏం చేయాలి కృష్ణ అంటే కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? మీరు ఏదైతే చేయలేకపోతున్నారో, వింటున్నారా అందరూ? అదే మళ్ళీ మీరు చెయ్యాలి. ఏం చేయాలి? మీరు ఏదైతే చేయలేకపోతున్నారో అదే మీరు చెయ్యాలి. అదే రిపీటెడ్గా చేస్తూ ఉంటే మీకు అది వచ్చేస్తుంది. ఓకే. సో భగవద్గీత శ్లోకాస్ మీరు నేర్చుకొని ఎవరైతే దాన్ని ఆచరిస్తారో, తెలుసుకుంటారో భగవద్గీతలో ఉన్న సీక్రెట్స్, వాళ్లకు కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. ఏమవుతుంది? సెకండ్ థింగ్, వాళ్ళకు ఫోకస్ పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? లైఫ్లో క్లారిటీ వస్తుంది. ఏమొస్తుంది? లైఫ్లో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే శక్తి వాళ్ళకు వస్తుంది. ఏమొస్తుంది? ఓకే. ఇలాంటి చాలా విషయాలు మనం భగవద్గీత నుంచి నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా learngita.comలో ఫ్రీగా నాన్న మీకు టైం ఉన్నప్పుడు అందరూ నేర్చుకోవచ్చు. భగవద్గీత నేర్చుకోండి, మీ ఫోకస్ మీరు పెంచుకుంటారు. ఓకే. అండ్ మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, అడగాలి ఎవ్వరు లేరు అంటే ఆ టైంలో మీరు భగవద్గీత ప్రే చేసి, నాకు కృష్ణ నాకు ఏదో ఉపాయం ఇవ్వు అని భగవద్గీత చదవడం స్టార్ట్ చేయండి. మీకు భగవద్గీతలో లైఫ్కి అన్ని ప్రాబ్లంకి సొల్యూషన్స్ దొరుకుతాయి. ఓకే. ఓపెన్ చేస్తారా భగవద్గీత? సో నేను మీ అందరికీ ఫ్రెండ్ అయిపోయాను కదా, కానీ మరి నేను వెళ్ళిపోతున్నాను కదా. మరి నేను మీకు ఒక ఫ్రెండ్ చేసేసి వెళ్ళిపోతున్నాను, మీ అందరికి ఒక ఫ్రెండ్ ఇచ్చి వెళ్ళిపోతున్నాను నేను. ఏంటో తెలుసా? భగవద్గీత. భగవద్గీత ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, బట్ ఒక్క భగవద్గీత అందరి దగ్గర పెట్టుకోండి. అర్థమైనా అర్థం కాకుండా చదవండి రోజు. కొన్ని ఇయర్స్ తర్వాత దీది మ్యాజిక్ అయిపోయింది మా లైఫ్లో అని మీరే నాకు అందరు వచ్చి చెప్తారు. ఓకే. సో మీ అందరి కోసం క్లాప్స్. ఇంత ఎండలో నా కోసం టైం ఇచ్చారు కదా, అందరు కూర్చున్నారు కదా. సో మీ అందరి కోసం నేను లేచి క్లాప్స్ చేస్తాను ఒకసారి అందరి కోసం. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేదో మీకు చిన్ని మాటలు మాట్లాడి యాక్చువల్లీ మీకు నేర్పించడానికి రాలేదు నేను. మీరు అందరు చాలా ఇంటెలిజెంట్ అంట, టీచర్ చెప్పారు నాకు. కానీ మీతో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే మాట్లాడాలి కదా, అందుకోసం మాట్లాడడానికి వచ్చాను. ఓకే. సో మీ అందరికి ఒక ఫ్రెండ్ ఇచ్చాను కదా నేను. ఏంటిది? సో మేక్ ఫ్రెండ్షిప్ విత్ భగవద్గీత. ఓకే. అండ్ మేక్ యువర్ లైఫ్ హ్యాపీయర్. సో ఓకే, నైస్ మేడం, థ్యాంక్ యూ. మీ టీచర్ కోసం ఒకసారి క్లాప్స్ కొట్టండి, సార్ కోసం, అందరి కోసం. మరి మీరు ఎవరు చెప్పలేదేంటి భగవద్గీత మీకు ఆల్రెడీ ఫ్రెండ్ అని? మీ భగవద్గీత ఫ్రెండే నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది ఇక్కడ. చూసారా, ఇట్లా ఫ్రెండ్కి ఫ్రెండ్ కనెక్ట్ అవుతారు కదా. ఓకే. సో అందరం కనెక్ట్ అయిపోయాము. భగవద్గీతను చదవండి నాన్న, సరేనా? ఏ ప్రాబ్లం ఉన్నా కూడా భయపడకుండా, మనకు లైఫ్లో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ యూ ఆల్ ఆర్ బ్రేవ్. యూ ఆల్ ఆర్ వి ఆల్ ఆర్ అనండి, వి ఆల్ ఆర్ బ్రేవ్. వి ఆల్ ఆర్ కాన్ఫిడెంట్. వి ఆల్ ఆర్ వారియర్స్. వి ఆల్ ఆర్ హ్యాపీయర్. వి ఆల్ ఆర్ హెల్దియర్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ అండి, మీరు అందరు విన్నారు. మీకు, టీచర్స్కి, రాము గారికి అందరు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి జై శ్రీకృష్ణ. పిల్లలు అందరూ ఒకసారి చప్పట్లతో చెప్పారు, మళ్ళీ నోటితో థ్యాంక్స్ చెప్పండి.
కృతజ్ఞతలు. వెరీ గుడ్, వెరీ స్మార్ట్ మీరంతా. ఇప్పుడు మీకు ఒక డిఫరెన్స్, చాలామంది వచ్చి మీకు లెక్చర్స్ ఇస్తూ ఉంటారు కదా, టీచర్స్ కూడా. అందరూ ఏం చెప్పారు మీకు ఇప్పటి వరకు? సక్సెస్ గురించి చెప్తూ ఉంటారు. అందరు సక్సెస్ గురించి చెప్తారా లేదా? వచ్చినప్పుడు చెప్తారు కదా. ఈరోజు దీది ఏం చెప్పారు చెప్పండి? ఏం చెప్పారు? సక్సెస్తో పాటు ఫెయిల్యూర్ను కూడా మనం ఎలా ఫేస్ చేయాలి అని నేర్పించారు. అది చాలా గ్రేట్ అండి. ఒకసారి మళ్ళీ చెప్పట్లు, ఎంత మంచి సబ్జెక్ట్ చెప్పారు చూడండి. అది ఫెయిల్యూర్ అనేది ఒక లైఫ్లో సంఘటన మాత్రమే. మీరు ఫేస్ చేస్తే అది సక్సెస్గా మారుతుంది. ఇప్పుడు బల్బ్ ఎవరు తయారు చేశారు? ఎడిసన్. వెరీ గుడ్. ఆయనే ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడో తెలుసా మీకు? 100 times. ఒకసారి నిల్చో బాబు, నీ పేరు చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకంటే కనిపెట్టిన వారి పేరు అందరూ చెప్తారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యిండో ఆయన చెప్పాడు. చాలా గ్రేట్. అయితే మనమంతా అనుకుంటున్నాం 100 times ఫెయిల్ అయ్యారని చెప్పి. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఫెయిల్ అయ్యానని ఎవరు చెప్పారు మీకు అని అన్నాడు. మరి ఏమయ్యావా 99 సార్లు ఫెయిల్ కాకపోతే అని మంది అడిగారు. అడిగితే నేను ఫస్ట్ టైం మీరు అనుకునే ఫెయిల్యూరు నాకు ఒక విషయం నేర్పింది. ఇది చేస్తే బల్బు వస్తుంది కావచ్చు, వెలుగుతుంది కావచ్చు. ఇలా 99 సార్లు ఏదైతే బల్బు వెలగడానికి కారణమో అది నేర్చుకున్నాను అన్నాడు. ఏమన్నాడు? నేర్చుకున్నాడు అంటే బాగుందా, ఫెయిల్ అంటే బాగుందా చెప్పండి? అది 99 సార్లు నేర్చుకుంటే 100th time ఏమైంది? సక్సెస్ అయిపోయింది. అలా ఇది కూడా నేర్పించింది మీకు. సక్సెస్తో పాటు ఫెయిల్యూర్ను ఫేస్ చేసే ధైర్యాన్ని ఇచ్చారు. ఇంకొక చిన్న విషయం, వైష్ణవి ఒకసారి లేవాలమ్మా. ఇంతకుముందు వచ్చావు చూడు వైష్ణవి. అమ్మాయి ఏమన్నది? నువ్వేం గుర్తులేదు, నాకు గుర్తుండట్లేదు అన్నావు. నువ్వు ఎప్పుడైనా సినిమా చూసావా? ఏ సినిమా చూసావు? ఏది మొన్న లాస్ట్ టైం ఏ సినిమా చూసావు? మహావతార్. ఎన్ని రోజులు అయిందమ్మా అది వచ్చి? 1 year అయింది కదా. బాగుందా? స్టోరీ చెప్పగలుగుతావా? ఏముందే సినిమాలో? చెప్తావు కదా. చూడండి, ఆమెకు శక్తి ఉందా లేదా? గుర్తుపెట్టుకునే శక్తి ఉందా లేదా? కానీ ఇంట్రెస్ట్ ఉంది కనుక గుర్తుంది. ఇది కూడా చదువుకుంటే గుర్తుపెట్టుకునే శక్తి మీ అందరికీ కూడా ఉంది. లేదనేది లేనే లేదు. కానీ ఇంట్రెస్ట్ పెట్టాలి. దాని మీద ఇంట్రెస్ట్ పెడితే ఏదైతే ఇష్టమో అది కష్టం కాదు. ఓకే, నీకు ఎప్పుడు కూడా నాకు నాలెడ్జ్ లేదు, వాళ్ళు హుషారని అనుకోకబెట్ట. భగవంతుడు అందరికీ ఒకటే సాఫ్ట్వేర్ పెట్టాడు. ఎవరికి తక్కువ ఎవరికి ఎక్కువ పెట్టలే. దాన్ని మనము పవర్. అందుకే మనకి ఎవరు కావాలి? మోటివేషన్ స్పీకర్ శిల్పా దీది గారు వచ్చారు. ఎవరికైతే మనకు గుర్తు లేదనుకుంటున్నామో, నేను తక్కువ అనుకుంటున్నామో వాళ్ళకి మోటివేషన్ ఇస్తున్నారు. అర్థమైందా ఇప్పుడు ఎందుకు వచ్చారో? ఓకే, వెరీ గుడ్. ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మన శ్రీకాంత్ సార్కి, మేడంకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఒక్క సెకండ్ వారి దీదికి వారి అమ్మాయి పరిచయం చేయాలండి. మీ అమ్మాయి నాకు గుర్తులేదు, వారు సాయిబాబా వారి యూనివర్సిటీలో చదువుకొని డాక్టరేట్ ఏదో వచ్చింది. ఒక్కసారి మీ అమ్మాయి గురించి చెప్పాలండి, పిల్లలకు కూడా ఇన్స్పిరేషన్ దాని గురించి. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. సో యాక్చువల్లీ మనం హడావిడిగా తొందర ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. వారి గురించి పరిచయం ఇవ్వకుండానే. సార్ వచ్చేసి జిడిగే రాము గారు. జగిత్యాల్లో ఎక్కడ భగవద్గీత పారాయణం జరుగుతున్నా కానీ తనే మూలకర్త. వాళ్ళ ఫాదర్ చేసిన కృషి చాలా, అది మనం ఏం మాటల్లో కూడా చెప్పుకోలేము. ఎవ్రీ సండే గీతా భవన్లో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు సత్సంగ్ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా సార్ చాలాసార్లు చెప్పారు, మేడం మీరు మీ పిల్లల్ని తీసుకొని రండి అని. లాస్ట్ ఇయర్ 7th class ఎవరైతే పాస్ అవుట్ అయి వెళ్ళిపోయారో వాళ్ళు 2-3 తీసుకొని వెళ్ళగలిగాను. కానీ తర్వాత బ్రేక్ వచ్చింది, తర్వాత వెళ్ళలేకపోయాము. మా పాప వచ్చేసి వినీల, తను సత్యసాయి
ప్రశాంతి నికేతన్ కొండపాక, అక్కడ ఇంటర్ చదువుకుంది. ఇంటర్ తర్వాత డిగ్రీ ఇక్కడ వాళ్ళకు యూనివర్సిటీ పర్మిషన్ రానందుకు వాళ్ళు కర్ణాటకలో ముదనెహెల్లి అని అక్కడ చదువుకుంది. డిగ్రీలో తను గోల్డ్ మెడలిస్ట్. మా అదృష్టం ఏంటంటే ఆ గోల్డ్ మెడల్ ఇవ్వడానికి ఆ ఇయర్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. దట్ వాజ్ ఏ వెరీ గుడ్ మెమరీ ఫర్ అస్ అండ్ వీ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ హ్యాపీనెస్ ఆల్సో. ఇప్పటికీ మా పాప అక్కడే చదువుకుంటుంది, పీజీ కూడా అక్కడే చేస్తుంది, తర్వాత పిహెచ్డి కూడా అక్కడే కంటిన్యూ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే చాలా లాంగ్ అయ్యేసరికి మేమే వద్దు అని తీసుకొస్తామని అనుకుంటున్నాము, కానీ మా పాప వినట్లేదు, అక్కడే కంటిన్యూ అవుతాను అంటుంది. రీజన్ ఏంటి అంటే అక్కడ వాల్యూ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్స్తో పాటు స్పోర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్, అంతేకాకుండా వాళ్ళకు డైలీ భగవద్గీత పారాయణం ఉంటుంది. అలాగే రుద్రం, ఎవ్రీ ఈవినింగ్ రుద్రం చదివిస్తూ ఉంటారు, హనుమాన్ చాలీసా. అలాగే స్వామివారికి ఎప్పుడైతే టైం దొరుకుతుందో, మధుసూదన్ సాయి స్వామి తను పిల్లలతో చాలా వరకు టైం స్పెండ్ చేయడానికే చూస్తూ ఉంటారు. తను ఎప్పుడు పిల్లలతోని ఇంటరాక్ట్ అయినా కానీ వేదాలు, ఉపనిషత్తులో ఉన్న సారం అంతా స్టోరీస్ రూపకంగా చెప్తూ ఉంటారు. ఇందాక సార్ బల్బు గురించి చెప్పారు కదా, అలానే ఆ బల్బు అనేది ఎలా ఇన్వెంట్ చేయగలిగిండు ఎడిసన్ గారు అనేది మా పాప స్టోరీ చెప్పింది మేడం, కానీ నేను అంతా గుర్తుపెట్టుకోలేకపోయినా. తనకు ఆ ప్రేరణ అనేది వచ్చింది మాత్రం భగవద్గీత చదవడంతోనే. అంటే భగవద్గీతలో మనకు నేచర్ గురించి కూడా చాలా విషయాలు ఉంటాయి. ఆ నేచర్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది మనం దాన్ని డీప్గా చదువుకొని అర్థం చేసుకుంటేనే తెలుస్తుంది. అలాంటిది ఫారెన్ సైంటిస్టులు మన భగవద్గీత పైన పరిశోధనలు చేసి వాటిని అర్థం చేసుకొని వాటితోని చాలా మటుకి కొత్త విషయాలు కానీ కొత్త థింగ్స్ కానీ ఇన్వెంట్ చేశారని నేను ఏదో 2-3 లైన్స్లో మీకు చెప్పాను, కానీ మా పాప మాత్రం దాన్ని ఒక ½ an hour మంచి ఎలాంగేట్ చేసి చెప్పింది. అంటే అలాంటి మంచి మంచి విషయాలు కూడా అక్కడ చెప్తున్నారు కాబట్టి మేము కూడా ఎక్కువ తనని ఫోర్స్ చేయలేకపోతున్నాం ఇక్కడికే వచ్చేయమని చెప్పేసి. అదే సార్, అదే మేడం, అందుకే భగవద్గీత ఇక్కడ చెప్తున్నాము. అలాగే ఈ మధ్యకాలంలో ఈ ఇయర్లోనే 8th క్లాస్కి కూడా అడ్మిషన్స్, 9th క్లాస్కి కూడా కొండపాకలో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు సత్యసాయి వాళ్ళు. మన స్కూల్ నుంచి 7th అయిపోయిన అమ్మాయిలను ఒక 4 మెంబర్స్ని పంపించాం. అంటే పంపివ్వడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్. ఫస్ట్ 3 లెవెల్స్ ఉంటాయి మేడం. ఫస్ట్ లెవెల్లో వాళ్ళు మనం పిలిచి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తూ ఉంటారు. మనకు ఓకే అనిపించిన తర్వాతనే ఎగ్జామ్, ఇంటర్వ్యూ అవన్నీ క్వాలిఫై అయితేనే మనకు సీట్ వస్తుంది. అది కూడా ఆ దేవుడి దయ ఉంటేనే, లేదు అంటే రాదు. అంటే ఎక్కడైనా నాలెడ్జే అన్నీ మనకు, అంటే మన తెలివి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని అనుకోలేము. అదృష్టం కలిసి రావాలి, ఆ దేవుడి దయ కూడా ఉండాలి. ఆ స్వామి దయ ఎప్పటికీ మా పైన ఉంది కాబట్టి మా పాప దాంట్లోనే ఉండి ఇంకా సాధించాలని అనుకుంటుంది. థ్యాంక్ యూ. Good morning, children. First of all, I would like to thank Shilpa Madam, Shilpa Didi Garu, for her most valuable motivational speech. Right? Thank you, Madam. And మనం ఏదైనా చేయాలంటే ఫస్ట్ వీ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్. మనం ఒకరి దగ్గర ఇన్స్పైర్ అయితేనే మనం ఏదైనా చేయగలం. ఫ్రమ్ మెనీ డేస్ ఐ వాంట్స్ టు సే యూ వన్ థింగ్ బెటర్, బట్ ద టైమ్ హ్యాస్ కమ్. ఏదైనా మనం చేయాలన్నా ఒక టైం రావాలి. ద టైమ్ హ్యాస్ కమ్ టుడే టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ భగవద్గీత. లాంగ్ బ్యాక్ వెన్ ఐ వాజ్ ఇన్ 6th class 7th class, నేను 6th class 7th classలో ఉన్నప్పుడు దేర్ వాజ్ అ సమ్మర్ క్యాంప్. యూనో, ఇప్పుడు సమ్మర్ క్యాంప్లో మనకు డ్యాన్స్ క్లాసెస్ సంథింగ్ వీఆర్ గోయింగ్ ఆన్. బట్ అప్పుడు సమ్మర్ క్లాస్ ఏంటివో తెలుసా? భగవద్గీత క్లాసెస్. అది రన్ చేసే వాళ్ళు ఎవరో తెలుసా? జిడిగ కిషన్ గారు. వారు ఎవరో తెలుసా? మన రామ్ సార్ వాళ్ళ నాన్నగారు. సో ఐ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రామ్ సార్స్ ఫాదర్ జిడిగ కిషన్ గారు. నేను కొన్ని క్లాసెస్, భగవద్గీత క్లాసెస్ శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవానీ శంకర్ దేవాలయం, ఎక్కడ మార్కెట్లో ఉంటుంది బెటర్ టెంపుల్. ఆ టెంపుల్లో ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్లాసెస్ బుక్స్, భగవద్గీత బుక్స్ పిల్లలకి ఇస్తూ అక్కడే ఉండి అందరికీ నేర్పించేవాళ్ళనమాట. సమ్ కొన్ని శ్లోకాలు నేను విని నేను ఇన్స్పైర్ అయ్యి దెన్ లేటర్ ఐ గాట్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్, ఒక 20-25 years తర్వాత ఐ గాట్ ద ఛాన్స్. సో
I started implementing in our school beta. So అది ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఇన్ ద బిగినింగ్ బిఫోర్ కరోనా ఇయర్ రాములు గారు, రామ్ సార్ గారు అండ్ పాంపట్టి రవీందర్ సార్ గారు అండ్ ఫ్యూ మోర్ భగవద్గీత టీం ఎవరైతే ఉన్నారో మనకు బిఫోర్ కరోనా ఇయర్ మనకు వచ్చి స్టార్ట్ చేశారు ఇక్కడ. బట్ లేటర్ 1 or 2 years గాట్ ఏ టైం గ్యాప్ జరిగింది. బట్ లేటర్ అవర్ లలిత మేడం ఈజ్ కంటిన్యూయింగ్ దట్ అండ్ ఐ థ్యాంక్ లలిత మేడం and Ramul sir and my guru Jidiga Kishan garu. Thank you one and all.